హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ జాతీయ అంశాలకు సంబంధించి 2025 జాతీయ అంశాలకు సంబంధించి ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తానండి. ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఈ వీడియో అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్కి, ఇప్పుడు రాబోయే ఎలాంటి ఎగ్జామ్స్కైనా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వారంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది మన యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఈ జాతీయ అంశాలతో పాటు వార్తల్లో వ్యక్తులు, అదేవిధంగా సూచీలు, నివేదికలు అన్నీ మీకు ఫ్రీ పీడిఎఫ్ అనేది మన యాప్లో ఉచితంగా ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మన యాప్ అవైలబుల్లో ఉందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోండి. ఓకేనండి. ఇక మన టాపిక్లోకి వస్తే, గౌరవప్రదంగా మరణించే హక్కును ఆమోదించిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. గౌరవప్రదంగా మరణించే హక్కును ఆమోదించింది కర్ణాటక. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్, ఇస్కందర్ ఎం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసిన రష్యా. ఇస్కందర్ ఎం. నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్ర సృష్టించింది. నెక్స్ట్, ఇటీవల అమెరికాలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా హ్యాండ్స్ ఆఫ్ ఉద్యమం జరిగింది. నెక్స్ట్, పంట పొలాలు, గ్రామాలపై ఏనుగుల దాడిని ఎదుర్కొనేందుకు కుంకి ఏనుగులను తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కర్ణాటక నుంచి ఈ కుంకి ఏనుగులను ఏపీకి పంపించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, 2022 ఏడాదికి గాను 54వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని మిథున్ చక్రవర్తికి ప్రదానం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పెనుగొండ లక్ష్మీనారాయణకు లభించింది. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా బ్రెయిన్ రాట్ 2024 గాను ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా బ్రెయిన్ రాట్ అనే పదం ఉంది. నెక్స్ట్, రైల్వే మినిస్ట్రీ గత కొన్నేళ్ళుగా విడుదల చేస్తున్న పింక్ బుక్, దీని పబ్లికేషన్స్ అనేది నిలిపివేయడం జరిగింది. ఈ రైల్వే మినిస్ట్రీ అనేది ఈ పింక్ బుక్ పబ్లికేషన్ని నిలిపివేయడం జరిగింది. నెక్స్ట్, అస్సాం యొక్క సాంప్రదాయ వంటకమైన పానీటెంగాలో బ్యాసిల్లస్ సబ్టిలిస్ SMP2 అనే మంచి బ్యాక్టీరియాకు బయోసర్ఫెక్టెంట్స్ అనే సేంద్రియ రసాయనాలను ఉత్పత్తి చేసే శక్తి ఉందని ఎవరు కనుగొనడం జరిగిందంటే IIT గౌహతి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెక్స్ట్, భూమి చుట్టూ ఉన్న వ్యర్థాలపై ఎప్పటికప్పుడు పరిశీలన సాగించగల ప్రపంచ తొలి వాణిజ్య నిఘా ఉపగ్రహం స్కాట్ను బెంగళూరు కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ అయిన దిగంతర. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్లో పిల్లులకు సోకిన బర్డ్ ఫ్లూ. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు. నెక్స్ట్, దేశంలోనే తొలిసారి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను IIT మద్రాస్ రూపొందించి విడుదల చేసింది. క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ IIT మద్రాస్. నెక్స్ట్, జన్యు మార్పిడితో కొత్త రకం తోడేళ్లను అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. నెక్స్ట్, భారతదేశ AI పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాల్లో ఒక ప్రధాన అడుగుగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగతేతర డేటాబేస్లకు అంకితమైన వేదిక అయిన AI కోశాను ప్రారంభించింది. ఆర్టికల్ 143 క్లాస్ 1 ప్రకారం సుప్రీంకోర్టు సలహా అధికారాన్ని రాష్ట్రపతి ఉపయోగించారు. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్, వివిధ మిలిటరీ ఎక్సర్సైజ్ చూడండి. ఇక్కడ డస్ట్ లిక్ అంటే ఇండియా, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్ లిక్. నెక్స్ట్, టైగర్ ట్రయాంఫ్ ఎక్సర్సైజ్ ఇండియా, అమెరికా దేశాల మధ్య జరిగింది. నెక్స్ట్, వరుణ 2025 భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక నావిక విన్యాసం. వరుణ 2025. నెక్స్ట్, కంజర్ 2025 ఇండియా, కిర్గిస్తాన్ల మధ్య నిర్వహించబడింది. ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ 2025 జోధ్పూర్ ఎయిర్పోర్ట్ స్టేషన్లోని భారత వైమానిక దళంచే ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ నిర్వహించబడింది. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ ఇండియా, జపాన్ల మధ్య ధర్మా గార్డియన్ యొక్క 6th ఎడిషన్ జపాన్లో మౌంట్ ఫ్యూజీ వద్ద జరిగింది. నెక్స్ట్, సైక్లోన్ 3 అనేది ఇండియా, ఈజిప్ట్ వీటి మధ్య 2025
రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ ఉమ్మడి దళాల వ్యాయామం. నెక్స్ట్, కేంద్రం ఎంపీలోని మాధవ్ జాతీయ ఉద్యానవనాన్ని భారతదేశంలోని 58వ పులుల అభయారణ్యంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఆపరేషన్ సింధూర్ సంబంధించి 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్, దీనికి సంబంధించి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? May 7, 2025 ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్, పహల్గామ్ టెర్రర్ అటాక్, ఇది ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 22న జరిగింది. దీంట్లో 26 మంది పౌరులు చనిపోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, దీనికి సంబంధించి ఏం జెట్స్ యూజ్ చేశారు? ఫైటర్ జెట్స్ అనేవి ఆపరేషన్ సింధూర్లో ఏమేమి ఫైటర్ జెట్స్ యూజ్ చేశారంటే రాఫెల్ ఫైటర్ జెట్స్ యూజ్ చేయడం జరిగింది. మిసైల్స్ అంటే స్కాల్ప్ మిసైల్, హ్యామర్ మిసైల్, కామికాజీ డ్రోన్స్, ఈ మిసైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, టెర్రరిస్ట్ సైట్స్ డిస్ట్రాయిడ్ బై IAF, ఎన్ని అంటే 9 ఉగ్రవాద ఈ టెర్రరిస్ట్ సైట్స్ అనేవి ధ్వంసం చేయడం జరిగింది. నెక్స్ట్, అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ 1972, ఏంటి అంటే సిమ్లా అగ్రిమెంట్. నెక్స్ట్, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ సింధూర్ది ఆబ్జెక్టివ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ సింధూర్ లెడ్ బై ఎవరు నాయకత్వం వహించారు? కల్నల్ సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్. కల్నల్ సోఫియా ఖురేషీ సిగ్నల్ బ్రాంచ్, వ్యోమికా సింగ్ ఫ్లయింగ్ బ్రాంచ్. నెక్స్ట్, డీటెయిల్స్ ఫర్ రివీల్డ్ బై ఎవరు ఈ డీటెయిల్స్ అనేవి రివీల్ చేశారంటే లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ. ఓకేనా, డీటెయిల్స్ ఫర్ రివీల్డ్. నెక్స్ట్, కండక్టర్ ఫర్ ఎంతసేపు నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ అనేది? 25 నిమిషాలు నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారంటే విక్రమ్ మిశ్రీ గారు ఉన్నారు, ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఓకే. ఒక దేశం ఒక పోర్టు కార్యక్రమాన్ని సర్బానంద సోనోవాల్ ఆవిష్కరించారు. నెక్స్ట్, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ను అధిగమించి ముందుకు అవతరించిందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం వెల్లడించారు, 4th ప్లేస్. ఓకేనా. నెక్స్ట్, రాజస్థాన్ మదర్సాల్లో ఆపరేషన్ సింధూర్ పాఠ్యాంశంగా చేరింది. రాజస్థాన్ యొక్క మదర్సాలలో ఆపరేషన్ సింధూర్ అనేది పాఠ్యాంశంగా చేరింది. నెక్స్ట్, తెగుళ్లను గుర్తించి వాటికి మందు జల్లే వ్యవసాయ రోబోను IIT కాన్పూర్ కొత్త ఆవిష్కరణ చేపట్టింది. IIT కాన్పూర్ తెగుళ్లను గుర్తించి మందు చల్లే వ్యవసాయ రోబోను కూడా ఆవిష్కరించింది. నెక్స్ట్, కేరళలో 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్య అనేది తప్పనిసరిగా చేయడం జరిగింది. నెక్స్ట్, తుర్కియే వర్సిటీలతో ఒప్పందాలను రద్దు చేసుకుంది IIT బాంబే. ప్రపంచంలో మొట్టమొదటి AI డాక్టర్ క్లినిక్ను ఈ AI డాక్టర్ క్లినిక్ ప్రారంభం అనేది సౌదీలో వైద్య రంగంలో అరుదైన ముందడుగు, సౌదీలో ప్రారంభించడం జరిగింది AI డాక్టర్ క్లినిక్. నెక్స్ట్, CREA నివేదిక, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్, దీనికి సంబంధించి 1st ప్లేస్ బీహార్. CREA నివేదిక ప్రకారం 1st ప్లేస్ బీహార్. నెక్స్ట్, కర్ణాటకలోని హోటళ్ళు రెస్టారెంట్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. తమిళనాడులో 18 ఏళ్లలోపు వారికి ఆన్లైన్ జూదం నిషేధం చేశారు. దేశంలో UCC యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టం 1st ప్లేస్. దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ UCCని అమల్లోకి తెచ్చిన రాష్ట్రం ఉత్తరాఖండ్. UCC అని యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టం ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, సిక్కిం వర్సిటీలో విద్యార్థినులకు ఋతుక్రమ సెలవులు మంజూరు చేయడం జరిగింది. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకి శ్రీభూమిగా పేరు మార్చారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356, మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ అనేది ఆమోదం తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాన్ పేరు శక్తి. ఆపరేషన్ కెల్లర్ పెహల్గాం దాడి మాస్టర్ మైండ్ను అంతమొందించిన భారత సైన్యం. నెక్స్ట్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుర్వేద దినోత్సవం ఎప్పుడు? సెప్టెంబర్ 23. కొచ్చి బ్యాక్ వాటర్స్లో బయోల్యూమినిసెంట్ కవరు బ్లూమ్. నెక్స్ట్, స్టార్టప్ మహాకుంభ్ 2025 సంబంధించి థీమ్ జిలేసే జగత్ తక్, దీని థీమ్ మహాకుంభమేళ యొక్క థీమ్. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ. ఇది ఉత్తరప్రదేశ్లోని
ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో జనవరి 13న ప్రారంభమైంది 2025. ఇది 12 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది, 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ఏడాది కుంభమేళా విశిష్టత 144 సంవత్సరాల తర్వాత జరిగిన కుంభమేళా విశిష్టత. 144 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ కుంభమేళా ఈసారి ఈ ఏడాది జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి 13 పుష్య పూర్ణిమ రోజు పుణ్య స్నానాలతో మొదలై ఫిబ్రవరి 26 మహాశివరాత్రిన చివరి రాజస్నానంతో ముగిసింది. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ 2025 సంబంధించి ఈ సదస్సు జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు ఒడిషా రాజధాని అయిన భువనేశ్వర్లో జనతా మైదానంలో జరిగింది. ప్రవాసీ భారతీయ దివాస్ దీని యొక్క థీమ్ డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. ప్రవాస్ భారతీయ దివాస్ యొక్క థీమ్ డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. భారత్ యొక్క 76వ గణతంత్ర వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో ముఖ్య అతిథిగా రావడం జరిగింది. గణతంత్ర వేడుకల్లో ముఖ్య అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో, ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథి. ఈ గణతంత్ర వేడుకల యొక్క థీమ్ స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్. నెక్స్ట్ భారత్ గ్లెక్స్ 2025 అంటే గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ దీనికి సంబంధించి ఇది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఆతిథ్యం ఇస్తుంది గ్లెక్స్. నెక్స్ట్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న నాసా వ్యోమగాములు బచ్ విల్మోర్ అండ్ సుంతా విలియమ్స్ 286 రోజుల తర్వాత క్రూ 9 డ్రాగన్ వ్యోమ నౌక ఇది మార్చి 15న అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసీలోకి దూసుకెళ్ళింది. ఈ క్రూ 9 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీనిని నింగిలోకి మోసుకెళ్ళింది. ఐఎస్ఎస్కి వెళ్ళిన స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌక అనేది వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌక ఎప్పుడు మార్చి 16న ఐఎస్ఎస్కి చేరుకుంది, 18న భూమికి బయలుదేరింది, 19న అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్ ఓషన్లో దిగింది. నెక్స్ట్ ఐఎస్ఎస్ కేంద్రంలో సునీతా విలియమ్స్ మొత్తం 9 సార్లు స్పేస్ వాక్ అనేది నిర్వహించారు. మొత్తంగా 62 గంటలు 6 నిమిషాల పాటు సుదీర్ఘ సమయం స్పేస్ వాక్లో పాల్గొన్న మహిళగా రికార్డు. చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్ బ్లూ గోస్ట్. చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్ బ్లూ గోస్ట్. అత్యంత శక్తివంతమైన ఉపపరమాణువు న్యూట్రినో. నెక్స్ట్ పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ ఆనకట్ట చీనాబ్ నదిపైన ఉంది. మెక్సికో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాస్పోర్ట్గా ప్రకటించబడింది. దేశంలో మొట్టమొదటి గాజు వంతెన కన్యాకుమారిలో ప్రారంభించడం జరిగింది. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు గుజరాత్లోని ద్వారకా జిల్లాలోని ఓఖానుబెట్ ద్వారకతో అనుసంధానిస్తుంది. నెక్స్ట్ గయా పేరు ఇకపై గయాజీగా బీహార్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. గయా పేరును గయాజీగా నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా ఉత్తరప్రదేశ్లో విస్టాడోమ్ జంగిల్ సఫారీ అనేది ఉంది. విస్టాడోమ్ జంగిల్ సఫారీ భారతదేశంలోనే అతి పొడవైన రైల్ ఫ్లైఓవర్ గైడర్ను మహారాష్ట్రలో DFCCIL ప్రారంభించింది. బాలిస్టిక్ క్షిపణుల నుండి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను రక్షించేందుకు IIT మద్రాస్ రూపకల్పన చేసింది. దేశంలో 6,324 డాల్ఫిన్లు ఇందులో ఎక్కువగా ఎక్కడున్నాయంటే యూపీ, బీహార్లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ 2021 to 23 ఈ గణాంకాలు సేకరించింది వీటికి సంబంధించి. ఓకేనా అండి? ఇలా మనకు జాతీయ అంశాలకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలన్నీ మీకు ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన PDF అనేది, ఫ్రీ PDF అనేది మన యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ ఫ్రీ మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.